ఐపీఎల్ 2025 మెగా యాక్షన్‌ల నా సొంత టీమ్ ముంబై ఇండియన్సే నన్ను తీసుకోలేదు. అట్లాంటిది ఎస్ఆర్‌హెచ్ మాత్రం ఏం ఆలోచించకుండా బీడీఎస్ తీసుకున్నారు. మనోళ్ళు అనుకున్న కదా రోహిత్ అన్న పగోళ్ళు మీరంతా. ఆక్షన్‌కి ముందు వాళ్ళ దగ్గర మన దగ్గర సేమ్ పర్స్ ఉండే తమ్ముడు. వాళ్ళు పంత్ కోసమే 20 కోట్ల దాకా పోయిర్రు. ఎంత సైగ్గాలో వాళ్ళని నువ్వు ఆలోచించుకో అక్కడ. ఎంత పర్స్ ఉంటే ఏం లాభమా అన్న, మీరు నన్ను ఎట్లా కొనుక్కోలేదు. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు కొనుక్కున్నారు. ఇక పర్ఫార్మెన్స్ మొత్తం తుక్కురే కొడతా. ముఖ్యంగా ఏ మ్యాచ్లు ఆడకపోయినా మీతో మాత్రం పక్కా ఆడతా. అయిపోయింది చెక్కేస్తారులే. ఇంకా ఇక్కడ ఏముంది, ఇషాన్ బ్రో నీకు రిప్లేస్మెంటే తీసుకున్నది నన్నే. అయితే ముందు నిన్ను చెక్కాల తమ్ముడు. నీ ఎవరు మ్యాచ్లో కనబడు, నా బ్యాట్ అందుకునే కొడతా. తెలిబంది ఏమున్నది రోహిత్ బ్రో, కాటేరమ్మ కొడుకుల కొట్టేటోడు పుష్పరాజు అవుతాడా? ఖచ్చితంగా కాటేరమ్మ కొడుకే అవుతాడు. అంతే తమ్ముడే పేకాటే. ఆర్సీబీ మీద ఆడనో తెలియదు కానీ ముంబై ఇండియన్స్ మీద మాత్రం తుమ్మురేవు కొడతా. అదే కసి కంటిన్యూ ఇషాన్ బ్రో, పిసుకుదాం అందరినీ, సైలెంట్ చేసి పడమింగుదాం. చూస్తలేవా బ్రో ముస్తఫా అలీ ట్రాఫీలో ఎట్లా ఆడుతానో, మొత్తం పిచ్చి కొట్టుడే. ఈ హైదరాబాద్ వాళ్ళు ఏంది రోజు గిట్ట తయారైతారు. నీ అవ్వ ఏంది ఇది, బ్యాటింగ్ చెప్తేమో గట్లున్నది, బౌలింగ్ కూడా మంచిగానే ఉన్నది కదా, ఏం చేద్దాం అనుకుంటారు. 400 కొడతారా? అవును బ్రో కొడతాం, బరాబర్ కొడతాం, 500 కూడా కొడతాం. తమ్ముడు అది టెస్ట్ కాదు, ఇష్టం వచ్చినట్టు చంపడానికి. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 20 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ధోని బాయ్ ఎంతైనా ఈ రూల్ పెట్టేది లేకుండే. 5 రిటెన్షన్, మళ్ళీ అన్లిమిటెడ్ ఫారెన్ ప్లేయర్స్. అసలు అన్బ్యాలెన్స్ అయింది మొత్తం అంతా. అంటే మీరు మాత్రం అన్క్యాబుల్ రూల్స్ మాత్రం పెట్టుకోవచ్చా? అది ఎట్లా అన్బ్యాలెన్సో ఇది కూడా ఇన్బ్యాలెన్సే. పోయినా సరే నీ అవ్వ ట్రాఫీ దొబ్బింది దారుణంగా. ఈసారి అట్లా కాదు, తెచ్చి మా కావ్యక్క చేతిలో పెడతాం. పిచ్చి కొట్టుడే ఈ సీజన్ మొత్తంలా. 28 బాల్లోనే 100 కొట్టిన, 11 సిక్స్లు 8 4లు, మొత్తం 6లతోనే ఉంటుంది ఆట అంతా. బ్రో నెవర్ ప్లేడ్ 30 balls. 15 బాల్ ఆడితే హాఫ్ సెంచరీ కొడతాడు. ఇక ఆయనతో 25 బాల్ ఆడితే 100 కొడతాడు. నితీష్ తమ్ముడు వీళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు యాక్షన్లో పోతే నీకు మినిమం 12 కోట్లు వచ్చేటి. 12 కోట్లు వస్తాయో అంతకంటే ఎక్కువ వస్తాయో కానీ నాకు అవసరం లేదు. 6 కోట్లకే ఒప్పుకున్నా. ఎస్ఆర్ఎస్ వల్లనే కదా బ్రో నేను టెస్టులో కూడా డెబ్యూ చేసిన. ఏంటి స్కై ఏమో అంటానో, నితీష్ కుమార్ రెడ్డి మావోడు ఏమో నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆడుతాడు. ఆహా, నితీష్ రెడ్డి ఆప్షన్లకు వస్తే ఆర్సీబీలో గుంజుదామని చూసిరు కదా. కొహ్లీ బ్రో ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఫ్యాన్స్ ఎంత తొందరగా ఉన్నారంటే వాళ్ళు ఆక్షన్లకు వచ్చి 10 రోజులు కూడా రాలే, అప్పుడే నామకరణం చేసిళ్ళు. కుక్కడపల్లి కిషన్ ఆట, కేబిహెచ్పి ఈశాన్ ఆట. హైదరాబాద్ కా ఈశాన్ తమ్ముడు కుక్కడపల్లి కిషను, అదే కేబిహెచ్బి ఈశాను. నీ అవ్వ ఆక్షన్ లో ఎవరైనా మంచి ప్లేయర్లే ఉంటారు కానీ పర్ఫార్మెన్స్ చూడాలి. ప్రతి సంవత్సరం మాకు గదే రిపీట్ అవుతుంది. ఈసారి మాట్లాడుకోవటాలు లేవు, మాటలు లేవు, తొక్కుడే. హాయ్ గైస్, అండ్ ఈ వీడియోని కేవలం మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే చూడండి అండ్ ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. దీనికి పార్ట్ 2 అవసరమా లేదా అనేది కూడా చెప్పండి. సో ఇంకా చెప్పానంటే మన ఎస్ఆర్హెచ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సీజన్లో అయితే. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి.